హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీనిధి అకాడమీ. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్లో 60/60 మార్క్స్ కావాలంటే తప్పకుండా శ్రీనాథ్ అకాడమీస్ యొక్క శ్రీనాథ్ ఐపీ సిరీస్ ఫాలో అవ్వాలన్నమాట. ఎందుకంటే సిలబస్ చాలా ఎక్కువ, క్వశ్చన్స్ ఎక్కువ, ఏ చాప్టర్లో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలియక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మీలాంటి వాళ్ళ కోసమే ఐపీపీవైక్యూ సిరీస్ అనమాట. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం 10th చాప్టర్ ఆల్టర్నేటింగ్ కరెంట్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, అవి మనం ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. సో అందుకే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ఛానల్లో మనకి ఈ చాప్టర్ మనకి 9 టాపిక్స్ వరకు ఉన్నాయి స్టూడెంట్స్. అండ్ ఈ ఛానల్లో మనకి వీటికి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో అందుకే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్రెడీ మనకి ఫుల్ చాప్టర్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. అండ్ ఐపీ ఎగ్జామ్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఇప్పుడు రిలీజ్ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ గన్ షాట్ క్వశ్చన్స్ అండ్ ఎంసెట్ క్వశ్చన్స్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. సో ఇప్పుడు మనం చూస్తే క్వశ్చన్ పేపర్లో మనకి ఫస్ట్ సెక్షన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి మనకు ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి స్టూడెంట్స్. ఒకే ఒక 2 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఈ చాప్టర్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో దాంట్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చూస్తే, వాట్ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ 6 volts బెడ్ ల్యాంప్. సో బెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, 6 volts బెడ్ ల్యాంప్స్ ఉంటాయి. వాటిలో ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ వాడతారు స్టూడెంట్స్, అది క్వశ్చన్ అనమాట. సో నార్మల్గా మన ఇంట్లో వచ్చేదేమో 220 volts నుంచి 240 volts వరకు వచ్చి ఆల్టర్నేటింగ్ కరెంట్ మనకు వస్తుంది అనమాట. సో ఈ ఆల్టర్నేటింగ్ కరెంట్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ కరెంట్ కింద మారుస్తాం. అండ్ ఈ వోల్టేజ్ని కూడా మనం తగ్గిస్తాం. ఆ వోల్టేజ్ని తగ్గించడం కోసం స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ వాడతాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందంటే వోల్టేజ్ని తగ్గిస్తుంది అనమాట. 220 నుంచి 6 voltsకి తీసుకొస్తుంది అనమాట. అలాగే ఒక రెక్టిఫైర్ని యూస్ చేస్తాం. అప్పుడు అది ఆల్టర్నేటింగ్ కరెంట్ నుంచి మనకి డైరెక్ట్ కరెంట్లోకి దాన్ని తీసుకొస్తుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద హ్యాపెనింగ్ హియర్ అనమాట. అండ్ సెకండ్ క్వశ్చన్ చూస్తే, వాట్ ఈస్ ద ఫినోమినా ఇన్వాల్వ్డ్ ఇన్ ద వర్కింగ్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. సో ట్రాన్స్ఫార్మర్లో మనకి ఏ ఫినోమినాతో అది వర్క్ అవుతూ ఉంది. సో దీంట్లో ఉన్న ఎన్ని ఇయర్స్ ఇది రిపీట్ అయిందో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టూడెంట్స్ ఇది. ఓకేనా. సో చూడండి, a transformer operates on the principle of mutual inductions. సో మ్యూచువల్ ఇండక్షన్ అనే కాన్సెప్ట్ మీద ఇది ఆపరేట్ అవుతుంది అనమాట. సో ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ వల్ల ఒక కాయిల్లో కరెంట్ మనకి వచ్చినప్పుడు సో ఇంకొక కాయిల్లో దాంట్లో అనేది ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవడం జరుగుతుంది. అట్లా కరెంట్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. వోల్టేజ్లో చేంజెస్ కూడా అట్లానే మనకి వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ట్రాన్స్ఫార్మర్ రేషియో. ట్రాన్స్ఫార్మర్ రేషియో అంటే ఏంటి, ఈజ్ నథింగ్ బట్ ద ratio of the number of turns in the secondary coil to the ratio of the number of turns in the primary coil. సో ప్రైమరీ కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి అండ్ సెకండరీ కాయిల్లో ఎన్ని టర్న్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన రేషియోనే మనకి ట్రాన్స్ఫార్మర్ రేషియో అని అంటాం. ఎందుకంటే స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అవ్వాలన్నా స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అవ్వాలన్నా ఆ రేషియోనే డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకేనా. నెక్స్ట్ థింగ్ చూస్తే కనుక మనం, సో రైట్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్టెన్స్ ఆఫ్ ఎన్ ఇండక్టర్. ఇండక్టర్ యొక్క రియాక్టెన్స్ అంటే దట్ ఈస్ XL ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ ωL అనమాట. అలాగే కెపాసిటర్ యొక్క రియాక్టెన్స్ అంటే విచ్ ఈస్ 1/ωc. ఒక్కొక్కసారి ఇక్కడ J కూడా యాడ్ అవుతుంది స్టూడెంట్స్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ఫర్ ద డైరెక్షన్ పర్పస్. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈస్ ద ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ AC EMF అండ్ AC కరెంట్. సో ఆల్టర్నేటింగ్ పొటెన్షియల్కి అండ్ ఆల్టర్నేటివ్ కరెంట్కి మధ్య ఉన్న ఫేజ్ డిఫరెన్స్ ఏంటి. ఎప్పుడు ఒకవేళ సర్క్యూట్ అనేది ప్యూర్ రెసిస్టర్ అయితే, ఒకవేళ సర్క్యూట్ అనేది ప్యూర్ ఇండక్టర్ అయితే, ఒకవేళ సర్క్యూట్ అనేది ప్యూర్ కెపాసిటర్ అయితే, అలాంటప్పుడు సో చూస్తే మనకి ప్యూర్ రెసిస్టర్ అయితే కనుక ఫేజ్ డిఫరెన్స్ ఉండదు. ఒకవేళ ప్యూర్ ఇండక్టర్ అయితే కనుక వోల్టేజే ముందు ఉంటుంది అనమాట. వోల్టేజ్ లీడ్ బై 90 degrees అనమాట. అలా కాకుండా ఓన్లీ కెపాసిటర్ అనుకోండి, అప్పుడు కరెంట్ లీడింగ్లో ఉంటుంది. కరెంట్ లీడ్స్ బై 90 degrees అనమాట. అండ్ వాట్ ఈస్ ద సేమ్ క్వశ్చన్, ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్ అనమాట. బట్ ఇక వీళ్ళు అడిగింది ఏంటంటే రెసిస్టర్కి ఇండక్టర్కి. సో రెసిస్టర్ అయితే అసలు మనకి ఏమీ ఉండదు ఆ రెండింటి మధ్య. ఇండక్టర్ అయితే కనుక వోల్టేజ్ లీడ్స్లో ఉంటుంది అనమాట స్టూడెంట్స్. 90 degrees లీడ్స్లో ఇండక్టర్ ఉంటుంది. ఓకేనా. సో మీ గుర్తుపెట్టుకునే షార్ట్ కట్ ఏంటో తెలుసా, CC అంటే ఏంటి, కెపాసిటర్ అయితే ఏంటి, ఏం లీడ్ చేస్తుంది, కరెంట్ లీడ్ చేస్తుంది అనమాట. సో కెపాసిటర్ అయితే కనుక కరెంట్ లీడ్ చేస్తుంది. ఇది కాదు అంటే ఇంకోటి వేరేదానికి, సో ఇండక్టర్లో వోల్టేజ్ లీడ్ చేస్తుంది అనమాట స్టూడెంట్. ఓకే. సో దట్స్ ఇట్ అనమాట. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఏ ట్రాన్స్ఫార్మర్ కన్వర్ట్స్ 200 volts AC ఇంటూ 2000 volts AC. సో ఇక్కడ 200 voltsని 2000 voltsగా మారుస్తుంది, అంటే వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇది స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ మనం యూస్ చేయడం జరిగింది. అండ్ చూస్తే ఇది ప్రైమరీ కాయిల్ అనుకుంటాం, అండ్ ఇటు సైడ్ మనకి సెకండరీ కాయిల్ ఉంటుంది.
అండ్ ఈ సెకండరీ కాయిల్ ఉంటుంది. సో ప్రైమరీ కాయిల్ ఎన్ని టర్న్స్ ఉన్నాయంట, 10 టర్న్స్ ఉన్నాయంట. అంటే N1 ఈజ్ ఈక్వల్స్ టు 10 అనమాట, లేదంటే NS అనుకోవచ్చు. పోనీ NS ఈజ్ ఈక్వల్స్ టు 10 అనమాట. ఇప్పుడు NP వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దీనికి ట్రాన్స్ఫార్మర్ రేషియో ఫార్ములాని మనం వాడుకుంటాం స్టూడెంట్స్. సో దట్ ఈస్ VS బై VP, అంటే వోల్టేజ్ ఇన్ ద సెకండరీ కాయిల్ డివైడెడ్ బై ద వోల్టేజ్ ఇన్ ద primary coil is equals to NS by NP అనమాట. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద సెకండరీ కాయిల్ టు ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ప్రైమరీ కాయిల్. ఇక్కడ చూస్తే VS అంటే ఏంటి, సెకండరీ వోల్టేజ్ ఎంత 2000 వోల్ట్స్, ప్రైమరీ వోల్టేజ్ 200 వోల్ట్స్. సెకండరీ టర్న్స్ ఎన్ని, ఇక్కడ NP కదా, ఇది NS. సెకండరీ టర్న్స్ కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, సెకండరీ. సో ఇదేమో N సెకండరీ, కాబట్టి NS డివైడ్ బై NP అంటే 10 అనమాట. సో మనం చూస్తే 200 చూస్తే 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్గా మిగిలేది ఏంటంటే కనుక స్టూడెంట్స్ ఇక్కడ మనకి 10 మిగులుతుంది అనమాట. సో ఫైనల్గా దట్ ఇంప్లైస్ దీని నుంచి మనకి NS ఈజ్ ఈక్వల్ టు 100 వస్తుంది. సో ఇక్కడ 10 టర్న్స్ ఉంటే ఇక్కడ 100 టర్న్స్ ఉండాలన్నమాట. అప్పుడు మనకి ఏమైంది, వోల్టేజ్ 2000 వోల్ట్స్ అని ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, వాట్ ఈస్ ద స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్? స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, అండ్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అది ఎలా డిఫరెన్స్? స్టెప్ ట్రాన్స్ఫార్మర్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, అది వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. స్టెప్ డౌన్ అంటే వోల్టేజ్ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వోల్టేజ్ ఆఫ్ ప్రైమరీ కాయిల్. సో ప్రైమరీ కాయిల్ వోల్టేజ్ ఉందనుకోండి, ప్రైమరీ కాయిల్ వోల్టేజ్ కంటే సెకండరీ కాయిల్ వోల్టేజ్ ఎక్కువ ఉంటుంది. స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్ అట్లా చేస్తుంది. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫర్ ఇదేమో స్టెప్ అప్ అనమాట. అలా కాకుండా ప్రైమరీ వోల్టేజ్ కంటే సెకండరీ వోల్టేజ్ తక్కువ ఉందనుకోండి, ఇలా తగ్గించేసింది అనుకోండి వోల్టేజ్ని, దాన్ని స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కడ వాడతాం, మనం ఇందాక చెప్పుకున్నాం, ఇంట్లో మనం 6 volts బెడ్ లైట్లు పెట్టుకుంటాం. నార్మల్గా ఇంట్లోకి వచ్చేదేమో హెవీ వోల్టేజ్, బెడ్ లైట్స్కి వాడాల్సిన చాలా తక్కువ వోల్టేజ్, అక్కడ స్టెప్ డౌన్ వాడతాం అనమాట. లైక్ దట్ స్టూడెంట్. వాట్ ఈజ్ మెంట్ బై వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్? వాట్లెస్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ అంటే ఏంటి? సో ఒకవేళ సర్క్యూట్లో మనం ఓన్లీ ఒక ఇండక్టర్ వాడావు, లేదు ఒక కెపాసిటర్ వాడావు, అలాంటప్పుడు ఏమైందంటే కనుక సర్క్యూట్లో ఎక్కడా కూడా పవర్ కన్జంప్షన్ జరగదు, కరెంట్ అని యూజ్ అవ్వదు. అట్లా కాకుండా మీరు ఒక సర్క్యూట్లో రెసిస్టర్ పెట్టారు, ఒక సర్క్యూట్లో బల్బు పెట్టారు, బల్బు పెడితే, టీవీ పెడితే, ఫ్యాన్ పెడితే ఏమైంది, పవర్ కన్జంప్షన్ జరుగుతుంది, పవర్ అయిపోతుంది, ఎంతో కొంత వాడుకుంటాయి అవి. అలా కాకుండా ఆ సర్క్యూట్లో ఓన్లీ ఇండక్టరే ఉందనుకోండి, పవర్ కన్జంప్షన్ జరగదు, అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు రాదనమాట, యూనిట్లు కాలినట్టు రాదనమాట. కెపాసిటర్ ఉన్నా కానీ, ఇండక్టర్ ఉన్నా కానీ, సో కరెంట్ యూసేజ్ ఉండదు, పవర్ అనేది కన్జంప్షన్ జరగదనమాట. సో అందుకే దీన్ని ఏమంటామంటే కనుక వాట్లెస్ కరెంట్ అని అంటాం. సో ఈ కరెంట్ని మనం ఐడియల్ కరెంట్ అని కూడా అంటాం. ఓకేనా? సో దాట్స్ ఇట్. సో ఇవి మనకున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ వేవ్స్ చాప్టర్ నుంచి రాబోతుంది స్టూడెంట్స్. దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఆ చాప్టర్ నుంచి కూడా మనకి ఒకే ఒక 2 marks క్వశ్చన్ రాబోతుంది అనమాట. దాట్స్ ఇట్ స్టూడెంట్స్. So thanks for the watching. Have a nice day. Don't forget to subscribe the channel, like the video, share the video, comment below if you have any doubts. Bye bye.